కూడి వచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని ప్రజలారా, ఇంతవరకు దేవుని నామాన్ని మనము స్తుతించి గణపరిచాము. ఈ ప్రాముఖ్యమైన సమయంలో కొద్ది నిమిషాలు దేవుని వాక్యమును ధ్యానం చేసుకుని తర్వాత మిగతా కార్యక్రమంలో మనం ముందుకు వెళ్దాం. అందరు జాగ్రత్తగా వినండి. ఈ దినము వాక్య ధ్యానాంశము నిమిత్తము మన దేవుడు లోయలలో కూడా దేవుడు. హల్లెలూయా. మన దేవుడు ఎవరు? లోయలలో కూడా దేవుడు, లోయలకు కూడా దేవుడు. ఈ అంశమును మనం ధ్యానం చేద్దాం. బైబిల్ గ్రంథంలో నుండి రాజుల మొదటి గ్రంథం 20వ అధ్యాయము 28వ వచనం గమనిద్దాం. అప్పుడు దైవజనుడైన ఒకడు వచ్చి ఇశ్రాయేలు రాజుతో ఇట్లనెను, యెహోవా సెలవిచ్చునదేమనగా సిరియనులు యెహోవా కొండలకు దేవుడే గాని లోయలకు దేవుడు కాదని అనుకొందురు. అయితే నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకొనున్నట్లు ఈ గొప్ప సమూహమంతయు నీ చేతికి అప్పగించెదను. చాలు, ఇక వాక్యం విందాం. ఇక్కడ యెహోవా దేవుడు ఏం చెబుతున్నాడు దైవజనుని ద్వారా అంటే, ఒక మాట, యెహోవా కొండలకే దేవుడు కానీ లోయలకు దేవుడు కాదని ప్రజలు అనుకుంటున్నారు. ఈ వాక్య సారాంశం చెప్పి నేను ముందుకెళ్తాను. ఆ దినాలలో ఇశ్రాయేలు దేశము పైకి సిరియా రాజైన బెన్హదదు అనే రాజు తనతో పాటు ఒక 32 మంది రాజులను కలుపుకొని ఆ సమూహం అంతటితో ఆయనకు కలిగిన గుర్రములు, రథములను, సైన్యం అంతటిని కూడా పోగు చేసుకొని షోమ్రోనును ముట్టడి వేసి, ఇక ఆ షోమ్రోను దగ్గరికి వచ్చిన తర్వాత ఇశ్రాయేలు రాజైన అహబు దగ్గరికి దూతలను పంపించి ఏం చెబుతున్నాడు తెలుసా? నీ రాజ్యములో ఉన్న వెండి, నీ బంగారు నావి, నీ యొక్క భార్యలలో, నీ యొక్క పిల్లలలో అందమైన వారు నావారు, ఇవన్నీ కూడా నాకు సంబంధించినవి అని చెప్పి దూతలతో చెప్పి పంపిస్తే, ఇశ్రాయేలు రాజైన అహబు ఏమనుకుంటాడంటే, 32 మంది రాజులతో వచ్చాడు గొప్ప సైన్యముగా, నేను ఒక్కడినే ఉన్నాను, నేనేం చేయలేను అన్నట్లుగా, నిజమే రాజా, నా దగ్గర ఉన్నవన్నీ కూడా నీకు సంబంధించినవే, నేను ఒప్పుకుంటున్నానని చెప్పి దూతలతో చెప్పి పంపిస్తాడు. తర్వాత అతడు మరలా దూతలను పంపించి, పలానా దినమున నీ రాజ్యం అంతటిలో కూడా వారు దూతలు సంచరించి నీ కంటికి ఏదైతే అందమో కనబడతాదో, ఇష్టమో కనబడతాదో వాటన్నిటిని మేము తీసుకొని వచ్చేస్తాం అని చెప్పి పంపించినప్పుడు, ఈ యొక్క ఇశ్రాయేలు రాజైన అహబు ఆ దేశంలో ఉన్న పెద్దలను పిలిపించి, సిరియా రాజైన బెన్హదదు ఈ విధముగా మనల్ని ఇబ్బంది పెడుతూ ఉన్నాడు, నేనైతే నాకు కలిగిన సమస్తము నీదే అని చెప్పాను అని చెప్పినప్పుడు పెద్దలు అంటారు, ఎందుకు అలాగ ఒప్పుకున్నావు? ఈసారి వస్తే వాళ్ళకి నా దేశంలో సంబంధించినవి ఏవి కూడా నీకు ఇవ్వలేనని చెప్పమని చెప్తాడు. ఆ దూతలు వచ్చినప్పుడు ఈ పెద్దల యొక్క నిర్ణయం చొప్పున అహబు రాజు అంటాడు, ఇంతకు ముందు నేను చెప్పిన మాట నిజమే, నాకు సంబంధించినవన్నీ కూడా నీకు ఇస్తానని ఒప్పుకున్నాను, కానీ ఇప్పుడు నేను ఇవ్వలేను అని చెప్పి పంపించినప్పుడు, ఈ యొక్క సిరియా రాజైన బెన్హదదు అతనితో ఉన్న 32 మంది రాజులు ఆ షోమ్రోను చుట్టుపక్కల వారు దండెత్తి ముట్టడి వేసి కూర్చొని ఉన్నారు. ఒక గుడారంలో వారందరూ కూడా తాగి మత్తులై ఉన్న సమయంలో దూతలు వచ్చి మాట చెప్తారు. వెంటనే తనకి కోపం మండి, యుద్ధానికి మీరు సిద్ధపడండి అని చెప్పినప్పుడు ఈ అహబు రాజు ఏం చేస్తాడంటే, ఒక ప్రవక్త వచ్చి అహబు రాజుతో అంటాడు, ఈ గొప్ప సమూహాన్ని అంతా కూడా నీ చేతికి నేను అప్పచెపుతాను అంటే, ఏ విధముగా ప్రభువా అని చెబితే, నీ అధిపతులలో ఉన్న యవనుల చేత ఈ కార్యము నేను చేస్తాను అని చెప్పినప్పుడు, ఈ అహబు రాజు తన రాజ అధిపతులలో ఎంతమంది అయితే ఉన్నారో వారందరినీ పోగు చేస్తే, అదే విధంగా ఇశ్రాయేలు ప్రజలందరూ కలిపి ఎంతమంది ఉంటారు అంటే, వారు ఒక 7,000 మంది పోగు చేసుకొని యుద్ధానికి వెళ్ళినప్పుడు, ఈ యొక్క రాజ అధిపతులైన యవనులు వెళ్ళి వారి మీదకి దండెత్తి వారిని తరిమి కనబడిన ప్రతి ఒక్కరిని కూడా సంహరించి నరికి చంపేసినప్పుడు, ఈ యొక్క బెన్హదదు సిరియా రాజు పరిగెత్తి ప్రాణాలు కాపాడుకుంటారు. ఆ సమయంలో వారు, అరే ఎందుకు మనము ఇంతమంది 32 రాజుల సమూహముతో మనం వెళ్తే
మనం విజయం పొందలేకపోయాము అని తన దూతలను తన సైన్యంలో ఉన్న వారిని కొందరిని అడిగితే వారి మనుషులు చెబుతున్న మాట 23వ వచనంలో మనం గమనిద్దాం. రాజుల మొదటి గ్రంథం 20వ అధ్యాయం 23వ వచనములో, అయితే సిరియా రాజు సేవకులు అతనితో ఇలాగు మనవి చేసిరి, వారి దేవతలు కొండ దేవతలు గనుక వారు మనకంటే బలవంతులైరి, అయితే మనము మైదానమందు వారితో యుద్ధము చేసిన ఎడల నిశ్చయముగా వారిని గెలుచుదుము అని చెప్పారు. ఎందుకు? దేవుడు దైవజనుని పంపించి 28వ వచనంలో ఆ మాట చెబుతున్నాడంటే, సిరియా రాజు సైన్యంలో ఉన్నవారు అంటున్నారు, మనం ఎందుకు ఓడిపోయామో తెలుసా? వారి దేవతలు, వారి దేవుళ్ళు కొండ దేవతలు కనుక వారు మనకంటే బలవంతులైపోయారు. వారు అంటున్నారు, వారి దేవతలు కొండ మీద ఉన్నవారు కాబట్టి వారు మనకన్నా బలవంతులైపోయారు. అయితే మనము మైదానమందు వారితో యుద్ధము చేస్తే నిశ్చయముగా వారిని గెలుచుకుంటామంటున్నారు. చూడండి దేవుని ప్రజలారా, ఈ మాట విన్న దేవునికి భయంకరమైన రోషం వచ్చింది. ఈ విధముగా నా శక్తిని తక్కువ అంచనా వేస్తారా సిరియా రాజు యొక్క సైన్యము, వారి యొక్క మనుషులని? 28వ వచనంలో ఒక దైవజనుని పంపించి ఈ యొక్క అహబుతో చెప్తున్నాడు, అహబు, మరి ఒక సంవత్సరంకు తరువాత వీరు మరలా నీ మీదకి యుద్ధానికి వస్తారు. ఆ యుద్ధానికి వచ్చిన సమయంలో వారేమనుకుంటున్నారంటే, ఈసారి సైన్యాన్ని బాగా పకడ్బందీగా తయారు చేసుకొని వచ్చి యుద్ధం చేస్తే మేము గెలుస్తాం. ఎందుకంటే వారి దేవులు కొండ దేవులు కాబట్టి వారు మనకన్నా బలవంతులైపోయారు, నా శక్తిని తక్కువ అంచనా వేస్తున్నారు. కాబట్టి ఆయన అంటున్నాడు, యెహోవా కొండలకు దేవుడే కానీ లోయలకు దేవుడు కాడని వారు అనుకుందురు. నా దేవుని ప్రజలారా, సాధారణంగా ఈ భూ ప్రపంచంలో ఎంతో మంది దేవుళ్ళు దేవతలు అని పిలువబడేవారు ఉన్నారు. వారందరూ తమ స్థానములు, తమ పీఠములు ఎక్కడ ఉంచుకుంటారంటే కొండల మీద ఉంచుకుంటారు. ఎక్కడో ఉన్నత పర్వతముల మీద, ఉన్నత ప్రదేశాల మీద, ఎత్తైన చోట్ల మీద తమ దుర్గములను స్థాపించుకొని అక్కడ వారు ఉంటారు. అందుకు వారు ఇశ్రాయేలు ప్రజలు మనకన్నా బలవంతులైపోయారన్నారు. కానీ మన దేవుడైన యెహోవా దేవుడు ఎలాంటి వాడంటే, ఆయన కొండలలో దేవుడు, లోయలకు కూడా దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. అదే ఆయన అంటున్నాడు, నీవు లోయలో యుద్ధము చేసినా గెలవలేవు, కొండలలో యుద్ధము చేసినా గెలవలేవు, నేను రోషము కలిగిన దేవుడను. హల్లెలూయా. నా దేవుని ప్రజలారా, సాధారణంగా మనకందరికీ లోయల గురించి తెలుసు. లోయలంటే లోతైన ప్రదేశాలు. లోయలలో ఎవరన్నా పడితే వారు బ్రతికి బట్ట కట్టడం చాలా కష్టం. ఒక అంతస్తు మిద్దె మీద నుంచి కింద పడితే కాళ్ళు చెయ్యి ఇరిగినా అంటారు. అలాంటి లోయలు కొన్ని 100 అడుగు లోతు ఉంటుంది. అలాంటి లోయలలో మనుషులు పడితేగా మాత్రము బ్రతకడం చాలా కష్టము. లోయలలో ఇక్కడ మనకు బయట ఉన్నంత లైటింగ్, వెలుగు ఉండదు. లోయలలో చీకటి ఉంటుంది. లోయలలో ఏమి అగాధము కనపడదు. లోయలలో దారులు ఉండవు. ఇలాంటి లోయలలో కూడా నా దేవుడు, నేను లోయలకు కూడా దేవుడు అంటున్నాడు. హల్లెలూయా. చాలా మంది జీవితాలు ఎలా ఉన్నాయి తెలుసా? ఈ దినాలలో లోయ అనుభవంలో ఉన్నారు. లోయ అనుభవము, పడిపోయిన పరిస్థితి, చీకటి పరిస్థితి, దారి కనబడని పరిస్థితి, ఏమి చేయాలో దిక్కు తోచని పరిస్థితి. ఈ చీకటితో నింపబడిన ఈ లోయలలో నా దేవుడు అంటున్నాడు, నేను లోయలకు కూడా దేవుడను. హల్లెలూయా, హల్లెలూయా. మన దేవుడైన యెహోవా లోయలకు కూడా దేవుడు. ఈ దినము మన దేవుడు ఏ విధముగా లోయలలో మనకు తోడుగా ఉంటాడనే విషయం 4 మాటలు చెప్పి నేను వాక్యాన్ని ముగించేస్తాను. మొట్టమొదటిగా మనము చూసినట్లయితే, మొట్టమొదటగా కీర్తనల గ్రంథము 23వ అధ్యాయము 4వ వచనం గమనిద్దాం. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడయ్యుందువు. నీ దుడ్డు కర్రయు దండమును నన్ను ఆదరించును. హల్లెలూయా. దావీదు భక్తుడు రాస్తున్న మాట అదేమిటంటే, ఆయన గాఢాంధకారపు లోయలో సంచరించిన ఏ అపాయమునకు భయపడను అంటున్నాడు. చాలా మంది మన జీవితాలలో కొన్నిసార్లు గాఢాంధకారపు లోయలలో
మనము సంచరించవలసిన పరిస్థితులు వస్తాయి మన జీవితాలు. లోయ లాంటి అనుభవాలు మన జీవితాల్లో ఎదురవుతాయి. అయితే కొన్ని అనువాదాలలో, కొన్ని ట్రాన్స్లేషన్స్లో ఏమనుంది, ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్లో ఏముంటుంది తెలుసా? మరణాంధకారపు ఛాయ కలిగిన లోయ అని ఉంటుంది. ఇక్కడేమో గాఢాంధకారపు లోయ అని రాయబడింది. ఇంగ్లీష్లో ఏముంటుందంటే వ్యాలీ ఆఫ్ ద షాడో ఆఫ్ డెత్ అని ఉంటుంది. అంటే మరణము యొక్క నీడ, ఛాయ వెంటాడుతూ ఉన్న లోయ. ప్రతి మనిషి జీవితంలో మరణము ప్రతి వ్యక్తిని ఎప్పుడు కూడా వెంటాడుతూనే ఉంటుంది. సాతాను ఎవరిని మృంగుదునని వెదుకుచు తిరుగుచు గర్జించు సింహం వలె వాడు వెంటాడుతూనే ఉన్నాడు. మనిషిని మరణము ఏ విధముగా కబలివేస్తుందో తెలియని పరిస్థితి. బాగానే ఉన్న వ్యక్తి, మంచి బలముగా ఉన్న వ్యక్తి ఉన్నట్టుండి కుప్ప కూలిపోయి చనిపోయే పరిస్థితి. మృత్యువు ఏ వ్యక్తిని ఏ విధముగా కబలించి వేస్తుందో తెలియని గ్యారంటీ లేని జీవితాలు మన జీవితాలు. మనం ఎంత శరీరాన్ని ఎంత బాగా చూసుకున్నా, ఎంత ఆరోగ్యంగా మనము ఉండాలనుకున్నా కానీ మరణం ఏ విధంగా మనల్ని కబలించి వేస్తాడో తెలియదు. కొన్నిసార్లు మరణాంధకారపు ఛాయ కలిగిన లోయలో మనం వెళ్ళవలసిన పరిస్థితి వస్తుంది. అయితే అలాంటి లోయలో కూడా మన దేవుడు మనకు తోడుగా ఉంటానంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన దుడ్డు కర్ర, ఆయన దండము మనల్ని ఆదరిస్తుంది అని లేఖనం సెలవిస్తుంది. భక్తుడైన దావీదు ఎందుకు రాశాడు తెలుసా? దావీదుని మరణము వెంటాడింది. ఆయన లోయలలో, కొండలలో, అడవులలో, ఎడారులలో ఒంటరి అయి, ఏ జనము ఎవరు తోడు లేక సొంత మామ ప్రాణము కోసం వేటాడుతున్నాడు. మృత్యు వెంటాడుతూ ఉన్నది. సొంత కుమారుడైన అబ్షాలోము తన ప్రాణము తీయడానికి ఆయన వెంటాడుతూ ఉన్నాడు. ఏమి చేయాలో అర్థం కాని పరిస్థితి, ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, ఎక్కడ తల దాల్చుకోవాలో తెలియని పరిస్థితి. ఎక్కడ తల దాల్చుకున్నా కానీ పలానా చోట దావీదు ఉన్నాడని చెప్పి ఆయనను వెంటాడుతూ ఈ మరణాంధకారమైన ఛాయ ఆయనను వెంటాడుతూ ఉంది. అయితే ఇలాంటి పరిస్థితిలో దావీదును దేవుడు మరణానికి అప్పచెప్పలేదు. దేవుని ప్రజలారా, ఈ వాక్యాన్ని చాలా జాగ్రత్తగా వినండి. మీలో చాలా మంది కూడా మరణాంధకారము లోపలికి వెళ్ళి ఆ లోయలలో ఉండవచ్చు. మీకు కలుగుచున్న శ్రమలు, శోధనలు బట్టి, మిమ్మల్ని బాధ పెడుతున్న మనుషులను బట్టి, బహుశా వారు గొప్పవారు కావచ్చు. మీ ప్రాణాలకు భయము కలిగి, నేను ఏది చేసినా, ఏది తలపెట్టినా కానీ నా జీవితంలో ఫలితము లేదు, నేను ఫలవంతముగా మార్చబడలేకపోతున్నాను, నా జీవితం ఇంతే అని కొన్నిసార్లు మిమ్మల్ని మీరు చావునకు అప్పచెప్పుకోవాలనే మనస్సు కలిగి ఉన్నారు. చాలా మంది మరణ అంధకారంలోనికి, మరణపు అంచులలోకి వెళ్ళి వచ్చిన వారు ఉన్నారు. చాలా మంది నేను చచ్చిపోతే బాగుండు అనుకునే ఆ పరిస్థితిలో ఉండేవారు చాలా మంది ఉన్నారు. ఇక ఎందుకు నేను బ్రతకాలి? నా జీవితంలో ఏది కూడా సరిగా జరగడం లేదు, కలిసి రావడం లేదు. ఎక్కడ కాలు పెట్టినా, ఎక్కడ చెయ్యి పెట్టినా కానీ అన్ని చోట్ల విఫలమే, నష్టమే. నా జీవితంలో ఎక్కడ కూడా సక్సెస్ అనేది లేదు, విజయం లేదు. మనుషులందరి చేత బాధ పెట్టబడుచున్నాను, గాయపరచబడుతూ ఉన్నాను. నీవు వేస్ట్, నువ్వు బ్రతికినా వ్యర్థమే అని ఎంతో మంది అంటూ ఉన్నారు అని నీ జీవితం చాలించాలనుకుంటున్నావేమో. నా దేవుడు మరణాంధకారము కలిగిన, ఛాయ కలిగిన, గాఢాంధకరమైన లోయలో కూడా నీకు తోడుగా ఉంటున్నాడు. హల్లెలూయా. మరణానికి దేవుడు నిన్ను అప్పచెప్పాడు. నువ్వు చావవలసిన పరిస్థితి అవసరం లేదు. నీకు బదులుగా నేను చచ్చిపోయి నీకోసము బ్రతికించబడి నా యొక్క జీవము నీకు ఇచ్చాను. రానున్న దినాలలో నిత్య జీవములో నేను నిన్ను ఉంచుకోబోతున్నానని దేవుడు సెలవిస్తున్నాడు. హల్లెలూయా. నా దేవుని ప్రజలారా, మన జీవితాలలో మనకు విఫలత కలిగినప్పుడు, విజయాలు రానప్పుడు, ఓటమి అంచులో ఉన్నప్పుడు ఏమి చేయాలో అర్థం కాని పరిస్థితిలో కుటుంబం చేత వెలివేయబడి, కుటుంబం చేత ద్వేషించబడి, దూషించబడి, ఇక ఎవరికి ఏమి చెప్పుకోవాలో అర్థం కాని పరిస్థితిలో, చుట్టూ కూడా చీకటి అలుముకున్న సమయంలో ఒక్క వెలుగు కూడా కనిపించడం లేదు. భయంకరమైన గాఢాంధకారమైన లోయగా నీ జీవితం ఉన్నదేమో. ఈ గాఢాంధకరమైన లోయ నీ జీవితంలో ఎదురైనప్పుడు నా దేవుడు ఆ గాఢాంధకారములోనే నీతో పాటు ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే మరణానికి దేవుడిని అప్పచెప్పలేదు. ఆ దినాలలో ఏలియా ప్రవక్త గారు జనులు 2 తలంపుల మీద ఉన్నప్పుడు యెహోవా నిజమైన దేవుడు, బయలున నిజమైన దేవుడని దిక్కుతోచని పరిస్థితిలో మీరందరూ కూడా వచ్చేయండి, ఒక పందెము పెట్టుకుందాము.
ఏ దేవుడైతే అగ్నిని పంపించి బలిపీఠాన్ని దహించి వేస్తాడో, దాని మీద ఉన్న మాంసమును దహించి వేస్తాడో, కందకమును, అగ్నిని, కట్టెలను, లోపల ఉన్న ఆ యొక్క బుగ్గిని కూడా దహించి వేస్తాడో ఆయనే నిజమైన దేవుడని ఏలియా రోషము కలిగిన దేవుని పక్షమున ఒక్కడే నిలబడ్డాడు. బయలు ప్రవక్తలు 450 మంది ఉన్నారు. వారికి అండగా ఎవరు ఉన్నారంటే ఆ దేశపు రాణి అయిన యెజబెలు వారిని పెంచి పోషిస్తున్నది. అలాంటి సమయంలో ఆ పందెములో దహించు అగ్నిగా దేవుడు బలిపీఠం మీదకి దిగి వచ్చి ఆ నీళ్లను బొక్కిని కూడా ఆర్పి చేసినప్పుడు ఈ యొక్క ఏలియా గారు ఏ ప్రవక్త ఒక్కడు కూడా బయలు ప్రవక్త మిగలకూడదని వారందరూ కూడా పట్టుకున్నాడని వారందరినీ కూడా కీషోను వాగు దగ్గరికి తీసుకుని వెళ్ళి వారిని సంహరించినప్పుడు ఈ మాట యెజబెలు దగ్గరికి, యెజబెలు చెవున పడింది. నేను పెంచి పోషిస్తున్న బయలు దేవతలను, బయలు ప్రవక్తలను ఈ ఏలియా అనేవాడు, ఎన్నికలేనివాడు చంపుతాడా అని ఆమె దూతల చేత ఒక మాట చెప్పి పంపించింది ఏలియా గారికి. ఏమంటుంది తెలుసా? రేపటి దినమున ఈ సమయానికి నీ ప్రాణము వారి ప్రాణములలో ఒకటిగా చేయకపోతే నా దేవుడు నాకు గొప్ప అపాయము కలగజేయనుగా కానీ శపథము చేసింది. అంటే 24 గంటల్లో నీ ప్రాణము, బయలు ప్రవక్తల ప్రాణము పోయినట్టే నీ ప్రాణము కూడా పోతుంది, నిన్ను వధించి వేస్తానని చెప్పాడు. వెంటనే దేవుని కోసం రోషముగా మండిన ఈ ఏలియా ప్రవక్త గారికి కూడా ఒక భయం పుట్టుకుంది. అదేం తెలుసా? నా ప్రాణం పోతుందేమో అని ఆయన ప్రాణ భయము చేత ఇక ఆయన పరిగెడుతూ ఉన్నాడు. ఆ మాటలు మనం చూస్తే రాజుల మొదటి గ్రంథంలో మనం చూడండి 19వ అధ్యాయము 4వ వచనములో, తాను ఒక దిన ప్రయాణము అరణ్యములోనికి పోయి ఒక బదరీ వృక్షము కింద కూర్చుండి మరణాపేక్ష గలవాడై యెహోవా నా పితరుల కంటే నేను ఎక్కువ వాడను కాను, నా పితరుల కంటే ఎక్కువ వాడను నేను కాదు, ఇంత మట్టుకు చాలును, ఇంత మట్టుకు చాలు, నా ప్రాణము తీసుకొనుము అని ప్రార్థన చేశాను. నా ప్రాణము తీసుకొనుమని ప్రార్థన చేశాను. నా దేవుని ప్రజలారా, ఒక దైవజనుడు, ఒక ప్రవక్త గారు చేస్తున్న ప్రార్థన ఏంటంటే నా ప్రాణము తీసుకో. మరణ ఛాయ నన్ను వెంటాడుతూ ఉంది. యెజబెలు నన్ను చంపాలని చూస్తుంది. ప్రాణ భయము నాకు కలిగింది ప్రభువా, నేను పితరుల కంటే గొప్పవాడని కాదు, దయతో నా ప్రాణం తీసుకొని నన్ను చంపే అంటున్నాడు. ఆమె చేతిలో చచ్చిపోవడం కన్నా నీ చేతిలో చచ్చిపోవడమే మంచిదని ప్రాణ భయముతో మరణాపేక్ష కలిగిన వాడై ఉన్నాడు. చూడండి దేవుని ప్రజలారా, ఇలాంటి సమయంలో తన భక్తులకు ప్రాణాపాయము, మరణము వెంటాడుతున్న సమయంలో దేవుడు చేతులు కట్టుకొని ఊరిగా కూర్చునేవాడు కాదు. మనం సేవిస్తున్న దేవుడు మన ప్రాణాలు పోతూ ఉంటే, మరణం మనల్ని వెంటాడుతూ ఉంటే ఆయన చూస్తూ ఊరుకునే దేవుడు కాదు. అయితే దేవుడు ఏం చేస్తున్నాడంటే 7వ వచనంలో మనం గమనించినట్లయితే చూడండి, తన దూతను పంపించి, అయితే యెహోవా దూత రెండవ మారు వచ్చి అతనిని ముట్టి నీ శక్తికి మించిన ప్రయాణము నీకు సిద్ధమై ఉన్నది, నీ శక్తికి మించిన ప్రయాణము నీకు సిద్ధమై ఉన్నది, నీవు లేచి భోజనము చేయమని చెప్పినప్పుడు అతడు లేచి భోజనము చేసి ఆ భోజనపు బలము చేత 40 రాత్రింబగళ్ళు ప్రయాణము చేసి దేవుని పర్వతమని పేరు పెట్టబడిన హోరేబునకు వచ్చెను. గట్టిగా హల్లెలూయా చెబుదామా? హల్లెలూయా. తన భక్తుల ప్రాణము పోతున్నదని ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా? నీవు లే అని తన దూతని పంపించి ఒక పూట భోజనం ఇచ్చాడు. ఆ భోజనపు బలము చేత ఈ యొక్క ఏలియా గారు 40 రాత్రింపగలు ప్రయాణం చేసి దేవుని పర్వతమైన హోరేబునకు వచ్చాడు. హల్లెలూయా. నా దేవుని ప్రజలారా, శక్తికి మించిన ప్రయాణం ఉన్నది. నీవు చనిపోవు, నీ పిల్లలు చనిపోరు, నీ యొక్క శరీర వ్యాధి నిన్ను చంపదు, ఏ శత్రువులు ఏ మంత్ర ప్రయోగంలో చేతబడి ఏ క్రియలు నిన్ను చంపవు. నీకు శక్తికి మించిన ప్రయాణం ఉన్నది. హల్లెలూయా. ఎవరెవరైతే తన ప్రాణముల గురించి నేను చనిపోవాలి అనుకుంటున్నావో, నీ కలిగిన శ్రమలు శోధనలు బట్టి ఇక నేను వీటిని జయించలేను, నేను అలసిపోయాను, నా చేత కావడం లేదు ప్రభువా, నా ప్రాణం తీసుకో, నన్ను చంపే అని నువ్వు ప్రార్థన చేసావేమో నా దేవుడు అంటున్నాడు, శక్తికి మించిన ప్రయాణం నీకున్నది. హల్లెలూయా, హల్లెలూయా చెబుదాం. హల్లెలూయా. శక్తికి మించిన ప్రయాణమని చేత దేవుడు చేయించబోతున్నాడు. శత్రువుల యొక్క గుండెలలో భయము పుట్టించినంతగా దేవుడు నిన్ను వాడుకోబోతున్నాడు. ఒక్క భోజనము యొక్క బలము చేత ఏలియా గారు 40 రాత్రింపగలు ప్రయాణము చేసి దేవుని పర్వతమైన హోరేబునకు
చేరుకునేంత వరకు కూడా దేవుడు అతన్ని విడిచిపెట్టలే. ఏ రాణి అతని ప్రాణము తీయలేకపోయింది. చివరికి యెజబేలు యొక్క రక్తము కుక్కలు నాకేదట్టుగా దేవుడు చేశాడు. ఆమేన్. నిన్నెవరైతే భయపెడుతున్నారో, నీ మీద ఎవరైతే యజమానత్వం చేస్తున్నారో, నీ మీద ఎవరైతే ఆధిపత్యం చేస్తున్నారో, నీకు భయము పుట్టిస్తూ నిన్ను చంపుతామనో, నిన్ను బ్రతకనివ్వమనో, నిన్ను శారీరకంగా హింసిస్తూ, నిన్ను అనేక విధాలుగా నిన్ను మానసికంగా ఇబ్బంది పెడుతున్నారో, వారినే దేవుడు లేకుండా చేస్తాడు. ఆమేన్. హల్లెలూయా. గాఢాంధకారము కలిగిన మరణ ఛాయ కలిగిన లోయలో నా దేవుడు నీతో పాటు ఉంటున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఆయన నడిపించబోతున్నాడు. ఎవరు కూడా భయపడవద్దు, ఎవరు భయపడవద్దు, ఎవరు భయపడవద్దు. ఎవరు కూడా మనల్ని ఏమి చేయలేరు. ఆమేన్. ఏ శక్తులు మనల్ని ఏం చేయలేరు, ఏ శత్రువు మనల్ని ఏం చేయలేరు. ఎందుకంటే మన దేవుడైన యెహోవా గాఢాంధకారము కలిగిన లోయలో మనతో ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన లోయలో కూడా ఉంటాడు. యెహోవా కొండలకే దేవుడు కాదు, ఆయన లోయలకు కూడా దేవుడు. నీవు మరణాంధకారములో వెళ్తూ ఆ మనసు ఏదైతే తలంపు కలిగినా నేను చనిపోవాలని, ఆ తలంపు ఇప్పుడే ప్రభువైన యేసు నామములో తొలగిపోవునుగాక. యేసు నామములో నువ్వు జీవించుదువుగాక. యేసు నామములో నీకు జీవం కలుగునుగాక. యేసు నామములో నీ ఆయుష్షు పొడిగించబడునుగాక. శత్రువు పన్నిన పన్నాగములు వాడబడునుగాక. నీ మీద ప్రయోగించబడుచున్న మంత్ర క్రియలు, శత్రువుల ప్రయోగాలు, చేతబడి క్రియలు యేసు నామములో తుత్తనీలుగా మార్చబడునుగాక. వాటి శక్తి నిర్వీర్యమైపోవునుగాక. ఈ మరణాంధకార లోయలో దేవుని శక్తి నిన్ను తాకునుగాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. రెండవదిగా ఇంకొక లోయలో కూడా దేవుడు మనకు తోడుగా ఉంటాడు. ఆకోరు లోయలో కూడా దేవుడు మనకు తోడుగా ఉంటాడు. చూడండి, హోషేయ గ్రంథము 2వ అధ్యాయము 15వ వచనం గమనిద్దాం. అక్కడ నుండి దానిని తోడుకొని వచ్చి దానికి ద్రాక్ష చెట్ల నిత్తును ఆకోరు శ్రమగల లోయను నిరీక్షణ ద్వారముగా చేసేదను. ఆకోరు శ్రమగల లోయను నిరీక్షణ ద్వారముగా చేసేదను. గట్టిగా ఆమేన్ చెబుదామా? ఇంకొంచెం గట్టిగా చెబుదామా? ఇంకొంచెం గట్టిగా చెబుదామా? ఎందుకంటే మీలో చాలా మంది లోయ పరిస్థితిలో ఉన్నారు. భయముతో బ్రతుకుతున్నారు. మన దేవుడు ఎవరో ఈ దినాన మీకు దేవుడు తెలియజేయబోతున్నాడు. ఆమేన్. ఆయన అంటున్నాడు, ఆకోరు శ్రమగల లోయను నిరీక్షణ ద్వారముగా నేను చేస్తాను అంటున్నాడు. ఆకోరు అంటే ఏంది తెలుసా? యెహోషువ గ్రంథము 7వ అధ్యాయము 26వ వచనంలో చివరి మాట మాత్రం చదవండి. అందుచేత నేటి వరకు ఆ చోటికి ఆకోరు లోయ అని పేరు. ఆకోరు లోయ అని పేరు. ఫుట్నోట్లో ఏముంది? బాధ లోయ. వినండి, ఒకటి ఆకోరు లోయ అంటే అర్థం ఏంటి తెలుసా? బాధ లోయ. రెండవది హోషేయ గ్రంథం 2:15 ఏమంటున్నాడంటే ఆకోరు శ్రమగల లోయ. ప్రతి ఒక్కరి జీవితంలో కూడా, ఇంకా వినండి, మీలో ప్రతి ఒక్కరి జీవితంలో, ఇక్కడ కూర్చున్న వారు కావచ్చు, ఈ వాక్యం వీక్షిస్తున్న వారిలో కావచ్చు, ప్రతి ఒక్కరి జీవితంలో శ్రమలు, బాధ, ఈ రెండు కూడా కలిసి ఉంటాయి. మానవుడు ఎవరు కూడా పుట్టినప్పటి నుండి చచ్చేంత వరకు కూడా సంతోషంగా బ్రతికినవాడు ఎవరు కూడా ఉన్నాడు ఈ భూ ప్రపంచంలో. కనీసం ఒక్క బాధన్న వానికి వస్తుంది. మానవుని జీవితంలో శ్రమలు, శోధనలు, బాధలు సహజమే. నీవు శ్రమ కలిగిన లోయలో ప్రయాణిస్తున్న సమయంలో నీ శ్రమలు ఏవైనా కావచ్చు, నీ బాధ ఏదైనా కావచ్చు. శ్రమలు పలు రకాలు. శత్రువుల ద్వారా శ్రమ, కుటుంబ సభ్యుల ద్వారా, బంధువుల ద్వారా. ఈ బంధువుల ద్వారా భయంకరమైన శ్రమలు. లోకంలో శత్రువుల ద్వారా కన్నా బంధువుల ద్వారా ఎక్కువ శ్రమలు. తర్వాత ఇంకా పని చేస్తున్న సమయంలో యజమానుల ద్వారా శ్రమలు, ఇరుగు పొరుగు వారి ద్వారా శ్రమలు. రకరకాల శ్రమల చేత నేటి దినాల ప్రజలు కొట్టబడుచూ ఉన్నారు. బాధ, ఇది అప్పు బాధ కావచ్చు, ఇది వ్యాధి బాధ కావచ్చు, ఇది ఇంకా నష్టం అనే బాధ కావచ్చు, మనసు గాయపడిన బాధ కావచ్చు, ఏదైనా కావచ్చు. నీ శ్రమ, నీ బాధ, నీ శోధన ఏదైనా కావచ్చు. ఈ శ్రమలు, ఈ శోధనల చేత నువ్వు కొట్టబడి హింసించబడుతూ ఆ లోయగుండా, ఆకోరు లోయగుండా నువ్వు వెళ్తుంటే నా దేవుడు అంటున్నాడు, ఆకోరు శ్రమగల లోయను నిరీక్షణ ద్వారముగా నేను చేస్తాను. హల్లెలూయా. అదినాలలో ఆకోరుకి ఏ విధముగా బాధ లోయ, శ్రమగల లోయ అని వచ్చిందంటే, అదినాలలో
ఆకాను అనేవాడు శపించబడిన యెరికో పట్టణంలో నుండి ఏది కూడా తీసుకొని రాకూడదని దేవుని ద్వారా బాగా హెచ్చరించబడినా కూడా దురాశ కలిగిన వాడై తనకు కావలసిన బంగారు వస్త్రాలు తీసుకొని వచ్చి తన గుడారంలో దాచిపెట్టుకున్నాడు. తన గుడారంలో దాచిపెట్టుకున్న దానిని బట్టి దేవుని కోపం వారి మీదకి భయంకరంగా మండింది. అప్పుడు వారు ఒక పట్టణాన్ని జయించవలసిన పరిస్థితి వచ్చింది. ఆ పట్టణము పేరు హాయి. ఏంటి ఆ పట్టణము? హాయి. మనం చెప్తా ఉంటా హాయ్ అని, అది కాదు, హాయి అనే పట్టణం. ఈ హాయి అనే పట్టణము ఎలాంటిదో తెలుసుకొని రండి రా అని వేగుల వారిని పంపిస్తే వేగుల వారు చెప్పారు, అయ్యా అది పెద్ద గ్రామము, పెద్ద పట్టణమేం కాదు, జనాలేం పెద్ద బలవంతులేం కాదు, ఒక 2 నుండి 3,000 మంది మాత్రమే చాలు, దాన్ని జయించవచ్చు అని చెప్పారు. ఇదే విధముగా నాయకుడు వారిని 2 నుండి 3,000 మంది పోయారు, కానీ చిత్తుగా ఓడిపోయి వచ్చేసారు. ఇశ్రాయేలు ప్రజలు అందరినీ జయించుకుంటూ వచ్చారు, కానీ చిన్న గ్రామము, చిన్న ప్రజల మీద అపజయం కలిగింది. వెంటనే దైవజనుడు ప్రార్థిస్తున్నాడు, ప్రభువా ఎందుకు ఈ భయంకరమైన అపజయము? నీ నామానికి అవమానకరం. అంటే శపించబడిన పట్టణమైన యెరికోలో నుండి నేను ఏది తీసుకొని రాకూడదని చెప్పితే, అగ్ని చేత దాన్ని కాల్చివేయమని చెప్పితే, ఎవరో శపించబడిన దాన్ని తీసుకొని వచ్చారని చెప్పినప్పుడు ఈ యొక్క దైవజనుడు ఏం చేస్తాడంటే వారందరినీ పరీక్షించి చివరికి ఒక వ్యక్తి పట్టబడ్డాడు. అతని పేరు ఆకాను. ఆకానుకు సమయం ఇవ్వబడింది, కానీ తన తప్పును ఒప్పుకోలేదు. చివరికి ఆకాను తన బిడ్డలు, తనకు కలిగిన పశు మందలు, తనకు కలిగిన వస్తువులు అన్నిటిని కూడా రాళ్లతో కొట్టి చంపివేసి వారిని అగ్ని చేత కాల్చి వారి మీద రాళ్ళు దిబ్బలుగా వేసినప్పుడు దేవుని కోపము చల్లారిందంట. అందుకు ఆ యొక్క లోయకి ఏం పేరు పెట్టారంటే బాధ లోయ అని పెట్టారు, శ్రమ కలిగిన లోయ అని పెట్టాడు. ఇప్పుడు నీవు కూడా ఇలాంటి బాధలు, శ్రమలు అనే లోయ గుండా వెళ్తున్నావేమో. శ్రమలు కలిగే సమయంలో మనం ఎవ్వరూ సహాయం చేయరు. బాగా ఉన్నప్పుడు అందరూ కూడా మన చుట్టుపక్కల ఉంటారు. ఎట్లా ఉంటారు తెలుసా? Z+ సెక్యూరిటీ లాగా ఉంటారు. బెల్లం చుట్టూ ఈగలు ఉన్నట్లు ఉంటారు. వద్దన్న వస్తారు, పలకరించొద్దన్న పలకరిస్తారు. ఊరికనే ఫోన్ చేస్తారు, ఏమంటే పలకరిద్దామని అంటారు. నీ దగ్గర ఏమీ లేకపోతే, నువ్వు శ్రమలో ఉంటే, డబ్బులంతా పోతే, ఆస్తి అంతా పోతే, శరీరానికి అనారోగ్యం వస్తే ఒక్కరు కూడా నిన్ను పలకరించారు. కనీసం ఫోన్ చేసినా కానీ సరిగా రెస్పాండ్ గారు. ఇలాగా నీ జీవితంలో సహాయం చేసేవారు లేక జీవితము అనే ప్రయాణములో నీవు లోయగుండా ప్రయాణం చేస్తూ చీకటి అలుముకున్నదేమో. శ్రమలు తాళలేను ప్రభువా అని ఏడుస్తున్నావేమో. ఈ ఇబ్బందులు, ఈ శోధనలు నేను తాళలేకున్న ప్రభువా అని కన్నీరు గారుస్తున్నావేమో. ఎప్పుడయ్యా ఈ శ్రమల నుండి నన్ను బయటకు తీసుకొని వస్తావు అని ప్రతి దినము నీ కన్నీళ్ళ చేత నీ పరుపు తేలిపోతుందేమో. అర్ధరాత్రులు నిద్ర మేలుకొని నువ్వు ఏడుస్తున్నావేమో. నీవు ఎంత ఏడ్చినా కూడా జవాబు లేదు. ఏ వ్యక్తి నిన్ను పట్టించుకోలేదేమో. ఈ భయంకరమైన పరిస్థితిలో సొంత వారిని నేను అర్థం చేసుకోకపోయినా, సొంత వారిని విడిచిపెట్టిన, సొంత వారిని బాధ పెట్టిన, సొంత వారిని ద్వేషించిన, ఈ శ్రమ కలిగిన ఆకూర అనే బాధ కలిగిన లోయములో నా దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. హల్లెలూయా. ఈ సమయంలో నువ్వు ఏం చేయాలి తెలుసా? ఈ లోయలో నువ్వు ప్రార్థన చేస్తూ భక్తిని, విశ్వాసంను విడిచిపెట్టకుండా ఉంటే నా దేవుడు అంటున్నాడు, ఈ శ్రమ కలిగిన లోయను నిరీక్షణ ద్వారము గుండా నేను మారుస్తాను. హల్లెలూయా. అంటే శ్రమలు, శోధనలు కొద్ది కాలమే. ఒక ద్వారము తెరవబడబోతున్నది, ఒక నిరీక్షణ. దేని కొరకైతే మనం నిరీక్షిస్తున్నామో, దేనికి కావాలని మనం నిరీక్షిస్తున్నావో, దేనికోసమైతే ప్రార్థిస్తున్నావో, ఈ శ్రమలు పోవాలి, ఈ యొక్క భయంకరమైన ఈ యొక్క పరిస్థితుల్లో నేను బయటికి రావాలని నువ్వు విశ్వసించి ప్రార్థిస్తున్నావో, ఆ నిరీక్షణ ద్వారము దేవుడు తెరవబోచున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆకోరు లోయలో కూడా యెహోవానగు నేను దేవుడుగా ఉంటున్నాను. ఆమేన్. భయపడవద్దు నా దేవుని ప్రజలారా. శ్రమలు కొద్ది కాలమే, శ్రమలు కొద్ది కాలమే. ఆయన అంటాడు, ఈ శ్రమలు అయిపోయిన తరువాత నేను మిమ్మల్ని పూర్ణులుగా చేసి మీకు బహుమానం నేను ఇవ్వబోతున్నాను. శ్రమల వెంట ఎంత గొప్ప పోరాటం ఉంటుందో అంత గొప్ప విజయం ఉంటుంది. ఎంత గొప్ప పోరాటం ఉంటుందో, ఎంత గొప్ప శ్రమ ఉంటుందో అంత గొప్ప బహుమానం దేవుడు దాచిపెట్టి ఉంటాడు. నీ జీవితంలో దేనిని బట్టి నువ్వు శ్రమల గుండా వెళ్తున్నావో నా దేవుడు చెబుతున్నాడు, ఈ ఆకూరు అనుభవము, ఈ లోయను నేను నిరీక్షణ ద్వారముగా చేయబోతున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. లోయలో కూడా మన దేవుడు మనకు తోడుగా ఉంటాడు. శ్రమలన్నిటిని తీసివేసి ప్రశాంతమైన వాతావరణం, ప్రశాంతమైన జీవితము దేవుడు మనకు ఇవ్వబోతున్నాడు. ఆమేన్.
నిరీక్షణ కలిగి ఉందాం. ఈ లోయలో కూడా దేవుడు మనకు తోడుగా ఉంటాడు. 3వ లోయ, యెహెజ్కేలు గారిని దేవుడు ఒక ఎముకలతో నిండి ఉన్న లోయలోనికి తీసుకొని వెళ్ళాడు. చూడండి, యెహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయము 1వ వచనం గమనిద్దాం. యెహోవా హస్తము నా మీదికి వచ్చెను, యెహోవా హస్తము నా మీదికి వచ్చెను, నేను ఆత్మవశుడనై ఉండగా యెహోవా నన్ను తోడుకొని పోయి ఎముకలతో నిండి ఉన్న ఒక లోయలో నన్ను దింపెను. ఆయన వాటి మధ్య నన్ను ఇటు అటు నడిపించుచుండగా ఎముకలనేకములు ఆ లోయలో కనబడెను. అవి కేవలము ఎండిపోయినవి. చాలు. చూడండి, ఆత్మవశుడై ఉండగా యెహెజ్కేలు ప్రవక్త గారిని దేవుడు ఒక లోయలోనికి తీసుకొని పోయాడు. ఆ లోయలో ఆయన అటు ఇటు సంచరిస్తున్న సమయంలో ఆయనకి ఎండిపోయిన ఎముకలు కనబడుతున్నాయి. మనకు ఎండిపోయిన ఎముకలు కనబడితే దెబ్బకు పరిగెడతాం అక్కడి నుండి. ఏమవుతుంది? ఎండిపోయిన ఎముకలు లేదంటే ఒక స్కెలిటన్ అస్థిపంజరం కనబడితే అక్కడ ఉండం. ఈ యెహెజ్కేలు ప్రవక్త గారిని కూడా తీసిపోయి లోయలో పడేసినాడు. ఎక్కడికి పోయేది ఆయన? మామూలు ప్రదేశం అయితే పరిగెడతాడేమో, లోయలు ఎక్కడికి పోయినా కానీ అగాధంలో ఉండాల్సిందే. ఆయన సంచరిస్తున్న సమయంలో అతనికి ఎండిపోయిన ఎముకలు ఉన్నాయి, దానికి జీవం ఏమాత్రము కూడా లేవు. మన జీవితాలు కూడా ఎండిపోయిన ఎముకల లోయగా ఈ దినాన చాలా మంది జీవితాలు ఉన్నాయి. చాలా మంది జీవితాలు, ఇంచుమించు అందరి జీవితాలు కూడా ఎండిపోయిన అనుభవం. ఎముకలు ఎలాగున్నాయి తెలుసా? అస్థిపంజరం అంతా ఒకటే చోట లేదు. కాళ్ళ వెముక ఒక చోట, చేయి ఎముక ఒక చోట, పుర్రె ఒక చోట, మొండెం ఒక చోట, ఒక్కొక్కటి ఒక్కొక్క చోట పడివేయబడింది. ఏవి ఎవరితో అర్థం కాలేదు. జీవితాలు కూడా కొంతమంది జీవితాలు, కుటుంబాలు చల్లా చెదరైపోయినాయి. నిర్జీవమైన పరిస్థితుల్లోనికి వెళ్ళిపోయారు. తిరిగి నేను జీవిస్తాను, తిరిగి నేను మరలా బ్రతుకుతాను అనే పరిస్థితి లేదు. ఎందుకంటే తమ జీవితంలో ఎండిపోయిన ఎముక లాంటి లోయలో చాలా మంది బ్రతుకుతూ ఉన్నారు. ఇంకా ఏ నిరీక్షణ లేదు. అస్థిపంజరము మళ్ళా బ్రతుకుతుంది అనే ఆశ ఎవరికన్నా ఉంటుందా? పోనీ ఏదో శరీరము చనిపోయినాక ఒక రోజు 2 రోజులు అంటే ఏదన్నా దేవుని శక్తి ద్వారా బ్రతికించబడవచ్చనే ఒక ఆశ ఉంటుందేమో. కానీ ఎముకలు అస్థిపంజరం లాగా ఎండిపోయిన లోయ అంటే ఇక అవి బ్రతకడం అసాధ్యము, దానికి శరీరం రాదు, అవి దేనికి పనికి రావు. అలాంటి పరిస్థితి నీ జీవితము కూడా ఆ విధముగా ఉందేమో నా దేవుడు మాట్లాడుతున్నాడు. నేను లోయలకు కూడా దేవుడను. దేవుడు లోయలకు కూడా దేవుడుగా ఉంటే ఏం చేస్తాడంటే, యెహెజ్కేలు గారితో అంటారు, నీవు ప్రవచనం ఎత్తి ఒక మాట మాట్లాడు. నువ్వు ప్రవచనం ఎత్తి మాట మాట్లాడితే ఎక్కడెక్కడ పడి ఉన్న ఈ ఎముకలన్నీ కూడా తిరిగి అతికించబడతాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఎప్పుడైతే దేవుని మాట ప్రకారం ప్రవచించాడో ఎక్కడో పడిపోయిన చేతులు, కాళ్ళు, పుర్రెలు అన్ని కూడా దేన్ని సంబంధించినది వచ్చి కలుసుకొని అస్థిపంజరాలు అయిపోయాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఎముకలన్నీ కూడా ఒక అస్థిపంజరానికి, ఒక స్ట్రక్చర్లోకి వచ్చేసాయి. ఇక ఆయన మరల ప్రవచించమంటున్నాడు. నువ్వు ప్రవచించు, పలుకు ఒక మాట. పలుకుతే ఏమవుతుంది తెలుసా? 5వ వచనంలో చదువుదాం. 5వ వచనంలో, ఈ ఎముకలకు ప్రభువైన యెహోవా సెలవిచ్చున్నదేమనగా, మీరు బ్రతుకునట్లు నేను మీలోనికి జీవాత్మను రప్పించుచున్నాను. చర్మము కప్పి, చూడండి, చర్మము కప్పి మీకు నరములనిచ్చి మీ మీద మాంసము పొదిగి చర్మము మీ మీద కప్పెదను. మీలో జీవాత్మ నుంచగా మీరు బ్రతుకుదురు. అప్పుడు నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకుందురు. అప్పుడు నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకుందురు. హల్లెలూయా. ఎవరితో మీరు అంటున్నాడు ఇక్కడ? ఎవరితో అంటున్నాడు మీరు? అస్థిపంజరాలు అయిపోయింది దానికత్త, అవి బ్రతికే పరిస్థితి లేదు. ఆ
ఎండిపోయిన లోయలో కూడా ఆయన అంటున్నాడు, యెహోవానైన నేను మీకు దేవుడనై ఉన్నానని మీరు తెలుసుకొందురు. ఆమేన్. జీవితం అంతా అయిపోయిందయ్యా, అస్థిపంజరం ఏమీ లేదు, ఎండిపోయింది, ఆర్థిక పరిస్థితి ఎండిపోయింది, కుటుంబం అంతా ముక్కలు ముక్కలైపోయింది. ఒకడు అట్లా పోయినాడు, ఒకడు ఇట్లా పోయినాడు, ఒకడు జీవితం పాడు చేసుకున్నాడు, ఒకడు ఇలాగైపోయింది, నా భర్త నా పిల్లల జీవితాలు ఇలాగైపోయినాయి, వ్యాధులు, శ్రమలు, రోగాలు. ఇక ఈ వ్యాధి చేత నా ఎముకలు నా శరీరానికి అంటుకొని ఉన్నవి, మాంసము నా శరీరానికి నా ఎముకలు అంటుకొని ఉన్నాయి. ఇక నేను బ్రతుకుతాననే ఒక ఆశ లేదు. డాక్టర్లు చెయ్యెత్తేసారి ఇక నువ్వు బ్రతకడం కొద్ది నెలలే, అయిపోయింది నా జీవితం. ఎముకల లాంటి పరిస్థితి, ఎండిపోయిన ఎముకలు చాలా మంది జీవితాల్లో భయంకరమైన వ్యాధుల చేత, దీర్ఘకాలిక వ్యాధుల చేత, మరణాంతకరమైన వ్యాధుల చేత వారు పీడించబడుతున్న సమయంలో వారికి జీవితం ఎలా ఉంటుంది తెలిసే, ఎండిపోయిన ఎముకల లాగా అయిపోతుంది. అంటే తిరిగి మేము బాగుపడతామనే నిరీక్షణ ఉండదు. నా దేవుడు చెప్తున్నాడు, ఎముకలు ఇరిగిపోయి పక్కన పడిపోయినట్టు కూడా బ్రతికింపజేసి దేవుడు వారికి ఆత్మ తెప్పించి సైన్యముగా మార్చాడు. హల్లెలూయా. నీ శరీరానికి దేవుడు స్వస్థత ఇవ్వలేడా? నీ శరీరానికి దేవుడు మాంసముని ఇవ్వలేడా? నీ శరీరానికి నరములను ఇవ్వలేడా? నీ శరీరాన్ని దేవుడు తాకలేడా? ఆ మరణాంతకరమైన పడకలో నుండి దేవుడు నేను బయటికి తీసుకుని రాలేడా? ఆ ఐసీయూలో నుండి, ఆ యొక్క వెంటిలేటర్ మీద నుండి దేవుడు నేను నడిపించలేడా? ఆ పెరాలసిస్ నుండి దేవుడు నేను స్వస్థపరచలేడా? ఆ క్యాన్సర్, ఎయిడ్స్ నుండి దేవుడు నేను స్వస్థపరచలేడా? ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా లేదు. ఎముకల లోయను సైన్యముగా జీవింపజేసే సైన్యముగా, ఆయన కొరకు నిలబడే సైన్యముగా మార్చగలిగిన దేవుడు నీ ఎండిపోయిన కుటుంబము, నీ జీవితాన్ని మరలా కట్టబోతున్నాడు. హల్లెలూయా. ఆయన అంటున్నాడు, నేను యెహోవానైన దేవుడనని మీరందరూ తెలుసుకున్నట్లుగా ఈ కార్యము చేతును. ఆమేన్. దేవుడు శక్తి లోయ లాంటి పరిస్థితిలో మీకు దేవుడు చూపించబోతున్నాడు. ఆమేన్. ఆ దేవుని ప్రజలారా ఇంకా అయిపోయింది అనుకున్నారా? 37వ అధ్యాయం హెచ్కేలు 11వ వచనంలో ఏమంటుంది చూడు. మన పరిస్థితి ఎలాగుందంటే చూద్దాం. వారు ఏమనుకున్నారంట ఇశ్రాయేలు ప్రజలు? అప్పుడు ఆయన నాతో ఇట్లా, నేను నరపుత్రుడా, ఈ ఎముకలు ఇశ్రాయేలీయులందరినీ సూచించుచున్నవి. వారేమనుకున్నారంటే మన ఎముకలు ఎండిపోయెను, మన ఆశ విఫలమాయెను, మనము నాశనమైపోతిమి అని అనుకొనుచున్నారు. కాబట్టి ఎవరెవరైతే ఈ 3 విషయాలు మీ జీవితాలు అనుకుంటున్నాడో వారితో దేవుడు అంటున్నాడు, ఏమనుకుంటున్నారంట? ఒకటి, ఎముకలు ఎండిపోయి ఆశ విఫలమైపోయింది. నువ్వు ఏదో ఒక ఆశపడ్డావు, ఏదో ఒకటి సంపాదించాలని, ఏదో ఒకటి నువ్వు నీ జీవితంలో ఫలానా గమ్యానికి చేరుకోవాలని అనుకున్నావు. నీ ఆశ అన్ని కూడా విఫలమైపోయాయి. నువ్వు తలపెడుతున్న ప్రతి పనిలో విఫలము. నీ ఆశ నిరాశపరచబడినది. అలాంటి సమయంలో మేము నాశనమైపోయాము కదా, మా కుటుంబం అంతా నశించిపోయింది కదా, మా పిల్లల భవిష్యత్తు ఇలాగ అయిపోయింది కదా, ఆర్థిక పరిస్థితి చితికిపోయింది కదా, తిరిగి ఈ అప్పులన్నీ కట్టుకొని మా జీవితాల కుటుంబాన్ని మేము కట్టుకోగలమా? తిరిగి మరలా ఆర్థికంగా మేము బలపడగలమా? తిరిగి ఆ ఉద్యోగాన్ని పొందుకోగలమా? తిరిగి శాంతి సమాధానాలు మేము పొందుకోగలమా అనే ఆశ లేక నిరాశతో ఉన్నారేమో. మేము నాశనమైపోయామని అనుకుంటున్నామేమో. ఏంది ప్రభు మా జీవితాలు ఇలాగ మార్చామని దేవుని సన్నిధిలో కన్నీరు గారుస్తూ ఏడుస్తున్నామేమో. నా దేవుడు అంటున్నాడు, ఎండిపోయిన ఎముకలనే నేను సజీవులుగా మార్చాను. నీ ఎండిపోయిన జీవితాన్ని సజీవులుగా మార్చగలను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అది నాన్న యోబు భక్తుడు కూడా అలాగే అనుకున్నాడు. యోబు గ్రంథము 19వ అధ్యాయము 20వ వచనములో ఆయన ఒక మాట చెప్తున్నాడు. చూడండి, యోబు గ్రంథం 19వ అధ్యాయము 20వ వచనము. నా ఎముకలు చర్మముతోను నా మాంసముతోను అంటుకొని ఉన్నవి, దంతముల అస్థి చర్మము మాత్రము నాకు మిగిలింపబడి ఉన్నది. చూడండి, ఈయన కూడా అదే అనుకుంటున్నాడు. నా ఎముకలు, నా మాంసము, నా చర్మముకు అతుక్కుని పోయింది. శరీరంలో బలం ఏమీ లేదు. వ్యాధి చేత కొట్టబడుచున్నారు. ఈ వ్యాధి అంటే తెలియని బాధ. భార్యతో ఒక బాధ. ఏం బాధ అంట? భార్య నాలకల మనోళ్ళంతా సంతోషంగా నవ్వుతారు. ఎంత బాధ పెడుతున్నారో భార్యతో. ఆమె చూడండి, పిల్లలు పోయినారనే ఒక బాధ, సంపాదించిన ఆస్తి ఎంత పోయిందనే ఒక బాధ. ఈయన చచ్చిపోతా ఉంటే ఇంకా ఏమి యథార్థత? నువ్వు యథార్థత వదలకుండా ఉంటావా? నీవు కూడా దేవుని దూషించి చచ్చిపో.
ఈ ఆస్తి అంతా నేను ముందే పోసుకొని లగ్జరీగా బ్రతుకుతా అని. ఏంది ఆస్తి అంతా ఏం చేసుకుంటుందేమో. భార్య బాధితులు ఎక్కువ మంది ఈ దినాలు ఎక్కువ అయిపోయారు. యోబు భార్య కూడా ఆయనను పొడుస్తా ఉంది, చంపుతా ఉంది. ఇంకేంది నీకు యథార్థత? ఈ బాధల కన్నా ఈ బాధ ఎక్కువ అయిపోయింది ఈయనకి. అయినా కూడా ఆయన నీతిని, యథార్థతను వదిలిపెట్టాలి. జీవితాలలో భయంకరమైన శ్రమల చేత కొట్టబడుచున్న సమయంలో, నశించిపోయామనే పరిస్థితిలో ఒక నిరీక్షణ మనకున్నది. నా దేవుడు మరలా మీకు జీవమును కలగజేయబోతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. నీ ఆర్థిక పరిస్థితి అలాగే ఉండదు. నేను చెబుతున్నాను, మీరు బాగా వినండి. మీ ఆర్థిక పరిస్థితి అలాగే ఉండదు. సమృద్ధి దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. ఆ వ్యాధి చేత నువ్వు అలాగే ఉండవు. నువ్వు యేసు నామములో స్వస్థత పొందుకోబోతున్నావు. నీ పిల్లల భవిష్యత్తు ఇంకా అంతే అనుకున్నావా? నీ పిల్లలను దేవుడు మంచి ఉద్యోగాల చేత ఆయన ఘనపరచబోతున్నాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఎండిపోయిన జీవితాలకు దేవుడు మాంసమును, శరీరాలు, నరములను పొదిగింపజేసి తిరిగి నిన్ను జీవింపజేయబోతున్నాడు. యేసు నామములో ఈ కార్యము మీ జీవితంలో ఈ సంవత్సరంలో జరుగునుగాక. ఆమేన్, హల్లెలూయా. చివరి మాట చెప్పి నేను ముగించేస్తాను. 4వదిగా, బాకా లోయలో కూడా దేవుడు మనతో పాటు ఉండి మనల్ని దీవెనలతో నింపుతాడు. కీర్తనల గ్రంథము 84వ అధ్యాయము. కీర్తనల గ్రంథం 84వ అధ్యాయము 5 నుండి 7 వచనాలు. నీ వలన బలమునందు మనుష్యులు ధన్యులు, యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రియములు. వారు బాకాలోయలో బడి వెళ్ళుచు దానిని జలమయముగా చేయుదురు. తొలకరివాన దానిని దీవెనలతో కప్పును. వారు నానాటికి బలాభివృద్ధి నొందుచు ప్రయాణము చేయుదురు. వారిలో ప్రతి వాడును సియోనులో దేవుని సన్నిధిని కనబడును. ఆమేన్. ఇక్కడ బాకాలోయ మనం చూస్తున్నాం. ఏంటి ఈ బాకాలోయ అంటే? బాకాలోయలో బడి వెళ్ళుచు దానిని జలమయముగా చేయుదురు. బాకాలోయ అంటే ఏంటి తెలుసా? కన్నీటి లోయ. బాకాలోయ అనేది ఒక హిబ్రూ పదములో నుండి వచ్చింది. దానికి అర్థము రోదన, నిట్టూర్పు, ఏడుపు అనే అర్థం. దీని అర్థం ఏమిటంటే, ఒక క్రైస్తవుడు విశ్వాసి జీవితంలో శ్రమ మరియు కష్టతరమైన జీవిత పరిస్థితులకు సాదృశ్యం. నీవు ఎప్పుడైతే ఈ బాకాలోయలో పడి వెళ్తున్నావో, ఎప్పుడు కన్నీరే, ఎప్పుడు దిగులే, ఎప్పుడు వేదనలే. ఏమయ్యా ఏమమ్మా ఈ శ్రమ అంటే? ఎప్పుడు ఏడుపుముఖం వేసుకొని ఉంటామంటే, శ్రమల మీద శ్రమలు, శోధనల మీద శోధనలు, బాధల మీద బాధ. ఒకటి అయిపోయింది అనేసరికి ఇంకొకటి రెడీగా క్యూలో ఇంకొక బాధ వచ్చి ఉంటుందయ్యా. ఇంకొక శ్రమ రెడీగా ఉంటుందయ్యా. రిజర్వేషన్లు చేసుకుంటున్నాయి. మేము ఈ దీనిలోండి బయటికి రాలేకపోతున్నాం, ఇంకా మా జీవితం అయిపోయింది అనుకుంటారు. కన్నీటి లోయ బాకాలోయ మీ జీవితాల్లో ప్రస్తుతము. బాకాలోయ అంటే ఏంటి తెలుసా? ఎండిపోయిన ఎడారి లాంటి జీవితము, కన్నీటితో నిండిపోయిన దుఃఖపరమైన దుఃఖ పరిస్థితులు కలిగిన జీవితానికి సాదృశ్యము, సూచనగా ఉన్నది. విశ్వాసులు తమ జీవితంలో ఎదురయ్యే కష్టాలు మరియు నిరాశలు అనే బాకా లోయలో పడి వెళుతున్న సమయంలో ఏం చేయాలి తెలుసా? అక్కడ బాకా లోయలో పడి వెళ్ళొచ్చు దానిని ఏం చేస్తారంట? జలమయముగా. హల్లెలూయా. మీ తలలు జలమయముగా చేసుకునండి. మీ కన్నుల యొక్క కన్నీళ్ళు ఊటగా చేసుకునండి. బాకా లోయలో పడి వెళ్తే, కన్నీటి లోయ పడి వెళ్తున్నప్పుడు కన్నీరు కారుస్తూ ప్రార్థన చేస్తూ ఆ పరిస్థితులన్నిటిని, అయ్యా మమ్మల్ని విడిపించండి, బయటికి తీసుకురండి అని దేవుని సన్నిధిలో దేవునిపై ఆధారపడి ప్రార్థించడం ద్వారా ఆ కష్టాలను ఆశీర్వాదాలుగా దేవుడు సంతోషకరమైన మార్గాలుగా మార్చుకోగలరని దీని సారాంశము. హల్లెలూయా. దీని సాదృశ్యం ఏమిటంటే, బాకాలోయ సాదృశ్యము. నీ కలిగిన శ్రమలలో నువ్వు ఆ లోయలో, బాకా లోయలో బడి వెళుతున్న సమయంలో కన్నీరు గారుస్తూ బంధువులకు చెప్పుకుంటే, వాళ్ళకు వీళ్ళకి చెప్పుకుంటే హేళన చేస్తారేమో కానీ, నీ దేవుని సన్నిధిలో నిజముగా నువ్వు కన్నీరు కారుస్తే నీ దేవుడు ఈ బాకా లోయను జలమయముగా మార్చబోతున్నాడు. హల్లెలూయా. తొలకరి వాన అనే ఆయన కృప చేత నింపబోతున్నాడు. నిత్యమైన కృప చేత నింపబోతున్నాడు. శాశ్వతమైన కృప చేత నింపబోతున్నాడు. ఈ బాకా లోయలో ఇక ఏమాత్రము కన్నీరు ఉండదు, కానీ తొలకరి వాన అనే సంతోషము అనే ఈ జల్లుల చేత నువ్వు నింపబడబోతున్నావు. హల్లెలూయా, హల్లెలూయా,
అంటే విశ్వాసి జీవితంలో శ్రమలు తాత్కాలికమే, శోధనలు తాత్కాలికమే, కన్నీళ్లు తాత్కాలికమే. అయితే వీటన్నిటిలో కూడా మనము దేవుని సహాయముతో ఈ బాకా లోయను, ఈ మార్గాన్ని మనము సంతోషకరమైన మార్గముగా చేసుకోగలము అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. నా దేవుని ప్రజలారా, కన్నీరు కారుస్తూనే ఉన్నావా? దేవునిపై ఆధారపడి ప్రార్థన చేస్తుంటే ప్రార్థనకు అసాధ్యమైనది ఏది లేదు. ఆమేన్. నీ కన్నీరు దేవుని సన్నిధిలో కన్నీరు అనే విత్తనం విత్తుతే ఆనంద గానముతో నువ్వు పంట కొయ్యబోతున్నావు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దుఃఖముతో నువ్వు కన్నీరు విడుస్తున్నావేమో, ఈ దినాన నువ్వు ప్రతి దినం ఏడుస్తూనే ఉన్నావేమో. దేవుని సన్నిధిలో నీ యొక్క కన్నీరు అనే విత్తనము దుఃఖముతో నువ్వు ఎప్పుడైతే నువ్వు ఈ యొక్క విత్తనము వేస్తున్నావో, నీవు సంతోష గానముతో ఒక దినాన పంట కోసుకొని పనులు మోసుకొని పోతున్నావు. ఆమేన్, హల్లెలూయా. ఈ కార్యము దేవుడు మీ జీవితాల్లో నెరవేర్చునుగాక. ప్రతి కన్నీరు నాట్యముగా మార్చబడునుగాక. ప్రతి రోదన వేదన సంతోషముగా మార్చబడునుగాక. మీ జీవితాలలో మీ ముఖములపై ఎప్పుడు చిరునవ్వు ఆనందం ఉండునుగాక. ఏదైతే మిమ్మల్ని కన్నీటి సంద్రంలో నెట్టుతున్నదో ఆ సాతాను క్రియలు లయపరచబడునుగాక. శత్రు కోటలు కూల్చబడునుగాక. నీ బిడ్డల జీవితాలలో ఎప్పుడు సంతోష గానములు వారి కుటుంబాలు వినబడునుగాక. దేవుడు ఈ బాకా లోయను ఏం చేస్తున్నాడు? ఆశీర్వాదకరంగా జలమయముతో చేస్తూ ఆయన దీవెనలతో నింపబోతున్నాడు. ఆమేన్. యెహోవా, వారు అనుకుంటారంట కొండలకే దేవుడు కానీ ఆయన లోయలకు దేవుడు కాదు అన్నప్పుడు దేవుని కోపం మండింది. దీనిని బట్టి వారి మీద యుద్ధము చేసిన ఈ యొక్క ఇశ్రాయేలు ప్రజలు, అహబు రాజు ఒక్క రోజే 1,00,000 మందిని హతము చేసి 32 రాజుల యొక్క గర్వాన్ని అణచివేశారు. అప్పుడు యెహోవా లోయలో కూడా వారిని గెలిపించగలడు. ఆమేన్. నీవు ఉన్న లోయలో కూడా దేవుడు నీకు విజయాన్ని ఇవ్వగలడు. నీవు ఉన్న లోయలో కూడా దేవుడు నీకు తోడుగా ఉండగలడు. శత్రువు చేతికి దేవుడు నేను అప్పచెప్పాడు. ఆమేన్. శత్రువులు గ్రహించారు. ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు జయాన్ని దయచేశాడు. వారి కనులలో సంతోషాన్ని ఇచ్చాడు. నా దేవుని ప్రజలారా, నీ దేవుడు, నీవు సేవిస్తున్న దేవుడు 4 రకములైన లోయలలో నువ్వు ఉంటున్నావేమో. ఆ లోయలలో కూడా నీకు తోడుగా ఉండి ఆ లోయ అనుభవంలో నుండి బయటికి తీసుకుని వచ్చి ఆయన ఎత్తైన ప్రదేశములో ఉన్నతమైన కొండ మీద ఉన్న పట్టణముగా దేవుడు నిన్ను మార్చబోతున్నాడు. నా సంఘంలో ఉన్న ప్రతి బిడ్డ యొక్క జీవితము, కుటుంబము ఉన్నత కొండ మీద ఉన్న పట్టణముగా మార్చబడును గాక. ఈ ఆశీర్వాదాలు నీ బిడ్డల తలల మీదకి దిగివచ్చును గాక. వారి కుటుంబముల చుట్టూ దేవుని రక్తము తోడుగా ఉండును గాక. అగ్ని కంచె ఉండును గాక. దేవుని దూతలు కాపుదలకు ఉండును గాక. వ్యాధులు కలిగిస్తున్న దురాత్మలు యేసు నామములో పాతాళంలో బంధించబడును గాక. వారిని ఆర్థికంగా కట్టి బంధించిన సాతాను క్రియలు సంఖ్యలను తెంపబడును గాక. ఈ యొక్క లోయ అనుభవంలో నీ బిడ్డలు తీసుకుని రాబడి కొండ మీద నిలబెట్టబడుదురు గాక. ఆమేన్. ఎవరు కూడా భయపడవద్దు, బాధపడవద్దు, ఏడవవద్దు. నీ దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. ఆమేన్. తలలు వంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా తలలు వంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేయండి. స్తోత్రం. ఏ లోయ అనుభవంలో నువ్వు ఉంటున్నావో ప్రార్థన చేయి. ఇది నా దేవుడు ఆ లోయలను నేను బయటికి తీసుకొని రాబోతున్నాడు. తోడుగా ఉండి. స్తోత్రం. లోయల కంటే పాడండి వచ్చేవాళ్ళు. స్తోత్రం. అందరూ కూడా ప్రార్థన చేస్తుండండి. నన్ను ప్రేమించి ప్రాణమిచ్చెను. ప్రాణమిచ్చిన దేవుడు నేను విడిచిపెట్టాడు. లోయలలో విడిచిపెట్టే దేవుడు కాదు. స్తోత్రం.
లోయలో దేవుడు నేను విడిచిపెట్టాడమ్మా. ప్రార్థన చేయి, నీకు తోడుగా ఉన్నాడు దేవుడు, నీ కన్నీరు చూస్తూ ఉన్నాడు. ప్రార్థన చేయండి. నీ దేవుడు నీకు లోయలో తోడుగా ఉన్నాడు. ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. నీ శ్రమలు చూస్తున్నాడు. ధైర్యము తెచ్చుకో, ప్రభువును బట్టి ఆయన నిన్ను విడిపించబోతున్నాడు. ప్రార్థన చేయండి హృదయపూర్వకంగా. నా దేవుడిని విడిచిపెట్టలేదమ్మా. అందరూ కూడా ప్రార్థన చేయండి. ఆ లోయలో నుండి దేవుడు తీసుకుని వచ్చి ఎత్తైన పర్వతములో ఆయన నిన్ను నిలబెట్టబోచున్నాడు. స్తోత్రం. నీ జీవితం లోయకే పరిమితం కాదు. దేవుడు నిన్ను ఆ లోయలో నుండి బయటికి తీసుకుని రాబోతున్నాడు. ఆయన దుడ్డు కర్ర, ఆయన దండము నిన్ను ఆదరించబోతున్నది. చెయ్యి విడిచే దేవుడు కాదు, ఆయన ప్రాణము పెట్టిన దేవుడు, ప్రేమ పూర్ణుడు. నీ కన్నీరు ఏమైనదో ఒకసారి దేవుని సన్నిధిలో మొరపెట్టు. ఆయన నీ ప్రార్థనను వింటున్నాడు. స్తోత్రం. హల్లెలూయా. ఆయన సన్నిధి అనుభవిద్దాం, ఆయన ప్రసన్నతను అనుభవిద్దాం, ఆయన తాకిడిని అనుభవిద్దాం. స్తోత్రం. హల్లెలూయా. అయ్యా మా మధ్యలో సంచరిస్తున్నారు. స్తోత్రములు. ప్రతి బిడ్డను దర్శించండి. హృదయ అంతరంగంలో ఉన్న లోయ అనుభవాలన్నీ కూడా అయ్యా మీరు చూస్తున్నారు, వంగి చూస్తున్నారు, తొంగి చూస్తున్నారు. స్తోత్రములు. హల్లెలూయా. ఆ బిడ్డలను ప్రభువా మీరు బయటికి తీసుకొని వచ్చే దినములు ఆసన్నమై ఉన్నవి. వందనములు తండ్రి. మీరు అలాగే విడిచిపెట్టే దేవుడు కాదయ్యా. లోయలో పడిపోయామనుకుంటున్నాము, కానీ ఆ లోయలో మీరు మాకు తోడు ఉన్నారనే విషయం మర్చిపోయాము. నిన్ను నిందిస్తున్నాము, దూషిస్తున్నాము, మేము బయటికి రాలేమనే అవిశ్వాసపు మాటలు మాట్లాడుతున్నాము, కానీ నిత్యము ఆ వెన్నంటి మా చేయబట్టి మాకు నీడగా నడుస్తున్న దేవుడు నిన్ను గమనించలేక, ఆశ్రయించలేక ప్రభువా మా మనోనేత్రంలో మూసివేయబడి ఉండగా మా యొక్క మనోనేత్రంలో వెలిగించండి ప్రభువా. నీ తోడు మాకు దయచేయండి ప్రభువా. మా కన్నీటి లోయలలో అయ్యా మా యొక్క ఆకోరు అనుభవములో, ఎండిపోయిన ఎముక లోయ అనుభవములలో, బాకా లోయ అనుభవములో అయ్యా గడాంధకారము, మరణాంధకారమైన ఛాయ కలిగిన లోయలలో మా జీవితాలు అయిపోయాయని మేము భ్రమపడుతున్నాము, బాధపడుతున్నాము. నిరీక్షణ లేక అయ్యా సహనపు మాటలు మాట్లాడుతుండగా నిరీక్షణ ద్వారములు తెరవగలిగిన మా దేవుడమైన నీవే మమ్మల్ని బయటికి తీసుకొని వస్తావనే ధైర్యము చేత ప్రభువా, మమ్మల్ని బలము చేత నింపండి ప్రభువా. నీవుంటే మాకు చాలు ప్రభువా. ఏ లోయలైనా మేము ఉంటాం, ఏ లోయ అయినా మాకు గాఢాంధకారం లోయ అయినా కానీ వెలుగు ప్రకాశింపజేయడానికి నీవు ఉన్నావు, చాలు ప్రభువా. నీవుంటే మాకు చాలు అయ్యా. ఏ పరిస్థితి అయినా కానీ మేము ఎలాంటి భయంకరమైన సవాలైనా మేము స్వీకరిస్తాం. నీవున్నావనే ధైర్యము మాకు చాలు ప్రభువా. నీవు మాలో ఉన్నావు, మాలో ఉన్నవాడు లోకములో ఉన్నావని కన్నా గొప్పవాడు. నేను లోకమును జయించున్నానని సెలవిచ్చిన దేవా, నీతో ప్రభువా ఈ లోకాన్ని జయించున్నట్లుగా అయ్యా మీరు మాకు బలమును దయచేయండి. అయ్యా కృంగిపోయిన ప్రతి పరిస్థితిలో ప్రభువా మీరు మాతో మాట్లాడండి, ఆదరించండి, బలపరచండి. అయ్యా మాతో మీరు ప్రభువా ఆదరణకర్తమై ఉండమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీ బిడ్డలు ఎంతో మంది ఎంతో కన్నీళ్లతో వేదన చేత తమ భవిష్యత్తు కోసం మొర్ర పెడుతున్నారు, పిల్లల భవిష్యత్తు కోసం మొర్ర పెడుతున్నారు. అయ్యా అలాంటి బిడ్డలు మీరు దర్శించండి. నీ సమస్త ఆనందము, ఆదరణ, సంతోషము
నీ బిడ్డల హృదయాలను ఏలును గాక. హృదయంలో ఉన్న భారమంతా తేలికవును గాక. దేవుని సన్నిధి, ప్రసన్నత, దేవుని సమాధానము నీ బిడ్డల హృదయాలను ఏలును గాక. స్తోత్రం. పరిశుద్ధుడా నీకు స్తోత్రం. మహిమ కలిగిన దేవ, మృత్యుంజయుడా, మరణ ముళ్ళను వెరిచిన దేవ, యుగములలో సజీవుడా నీకు స్తోత్రములు. ఈ ఉదయ కాలంలో వేళలో ప్రభువా, మేము సేవించుచున్న దేవుడైన యెహోవా కొండలకు మాత్రమే కాదు లోయలకు కూడా దేవుడనే మాట, 4 లోయలలో మీరు మాకు తోడుగా ఉంటారని మీరు మాట్లాడిన విధానాన్ని బట్టి వందనాలు. నీ బిడ్డలు ఏ ఏ లోయల అనుభవంలో ఉంటున్నారో ఆ లోయ అనుభవంలో వారికి తోడుగా ఉండి వారిని ఎత్తైన కొండ మీద వారి కాళ్ళను నిలబెట్టండి. నీ బిడ్డలను ప్రభువా ఆదరించండి, బలపరచండి, ఓదార్చండి. అయ్యా నీ సంతోషము, తెలియని ఆనందము, తెలియని సంతోషము అయ్యా నీ బిడ్డలకు మీరు దయచేయండి. వారి హృదయం అంతా తేలికవునుగాక. భవిష్యత్తు గురించిన భయము యేసు నామములో ఇప్పుడే వారి హృదయముల నుండి బయటికి వెళ్ళిపోవునుగాక. నీవు మాకు ఉన్నావనే ధైర్యము చేత ప్రభువా, నీవు మాకు ఉంటే ఈ లోకంలో ఉన్న సమస్తము మాదే అనే ధైర్యము చేత మేము ముందుకెళ్ళినట్లు కృప దయచేయమని, వ్యాధిగ్రస్తులను ముట్టి తాకి స్వస్థపరచండి. ఎండిపోయిన ఎముకలనే జీవింప చేసిన దేవుడవు. నీ బిడ్డలు ఎంతమంది అయితే వ్యాధి చేత, బాధ చేత, భయంకరమైన వ్యాధుల చేత పీడించబడుతూ హాస్పిటల్లో బెడ్ల మీద, ఐసీయూల మీద, ఇంటిరేటర్ల మీద, మంచాలకి పరిమితమై భయంకరమైన వ్యాధులు, తీరని వ్యాధులు, మరణాంతకరమైన వ్యాధులు కలిగి ఉన్నారు. యేసు నామములో వారికి స్వస్థత కలుగునుగాక. దేవుని హస్తము, గాయపడిన హస్తం వారిని అనువను తాకునుగాక. యేసు రక్తము వారి శరీరంలో నరములలో ప్రవహించునుగాక. అద్భుతమైన స్వస్థత ప్రభావం నీ బిడ్డలు పొందుకొందురుగాక. దురాత్మల చేత, చిక్కటి శక్తుల చేత, పంపబడిన ఆత్మల చేత పీడించబడుతున్న వారు ఎంతమంది ఉన్నా కానీ నజరేయుడైన యేసు నామములో ప్రతి దురాత్మ వారి శరీరాన్ని, వారి కుటుంబాన్ని విడిచి వెళ్ళమని ఆజ్ఞాపిస్తున్నారు. ఇప్పుడు దేవుని వెలుగు వారి కుటుంబాలలో, వారి శరీరంలో ప్రవహించునుగాక, ప్రకాశించునుగాక. నీ అగ్ని వారిలో మండునుగాక. కుటుంబాలలో యేసు రక్తము ప్రవహించునుగాక. గలిబిలులు, అసమాధానాలు కలగ చేస్తున్న దుష్టుని క్రియలు విర్రగొట్టబడునుగాక. సాతాను యేసు నామములో శీఘ్రములో వారి దేహములు, వారి కుటుంబాలు విడిచి వెళ్ళిపోమని ఆజ్ఞాపిస్తుంది. కుటుంబాలలో సమాధానము కలుగునుగాక, శాంతి నెమ్మది కలుగునుగాక. దుష్టుని క్రియలన్నీ యేసు నామములో నిర్వీర్యపరచబడునుగాక. దేవుని శక్తి ప్రతి బిడ్డను తాకునుగాక. అగ్ని అభిషేకం చేత నీ బిడ్డ లింపబడునుగాక. అగ్ని చేత మంట మండునుగాక. అంచె దినములలో నీ బిడ్డలు అయ్యా అగ్ని చేత అయ్యా రగులుచున్న మండే కొరువులుగా మార్చబడునుగాక. వారి దీపములో మంట చేత మండునుగాక. స్తోత్ర ప్రభువా. వాక్యమని ఉదక స్నానము చేత నీ బిడ్డలను నీ రాకడొకరుగా సిద్ధము చేయమని ప్రతి బిడ్డను ప్రభువా అయ్యా నీ అరచేతిలో చెక్కుకొని నీ రాకడ పర్యంతం వరకు నీ బిడ్డలను ప్రభువా నీ చేతులకు అప్పచెబుతూ, నీ చిత్తమైతే మీ రాకడ ఆలస్యం అయితే మరి ఒకసారి మేము కలుసుకుని నామను స్తుతించి ఘనపరచి నీ వాక్యమును ధ్యానించే భాగ్యం మాకు దయచేయమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.